ఈ లోకంలో ఉన్నవన్నీ క్షయమైపోబోతున్నవి. సహోదరి సహోదరులారా, దేవుడు సెలవిచ్చినాడు చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నుంచి, చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని యొక్క వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఏమని చెప్తున్నాడు? చిన్న పిల్లలారా, తండ్రులారా, యవ్వనస్తులారా, అందరినీ ఆయన పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందరితో మాట్లాడుతున్నాడు. మీ అందరికీ నేను రాయిచున్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చిన్నపిల్లలారా, తండ్రులారా, యవనస్తులారా, ఈ లోకములో ఉన్న వాటిని మీరు నమ్మవద్దు. ఈ లోకములో ఉన్న వ్యర్థమైనవన్నీ తండ్రి వలన పుట్టినవి కాదు. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, అవి వాటిని ప్రేమిస్తే వానిలో తండ్రి ప్రేమ ఉండదు. ఇవన్నీ ఒక దినాన లోకము దాని ఆశలు అన్ని గతించిపోతున్నవి. అందువలన మీరు వాటితో కొట్టుకొని పోవద్దు. దేవుని చిత్తాన్ని జరిగించండి. దేవుని చిత్తాన్ని జరిగిస్తే నీవు నిరంతరము నిలబడతావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత